ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శక్తి స్వరూపాన్ని సదా ఆత్మ అభిమాని స్థితిని ప్రాప్తింపచేస్తూ మనస్స వాచ కర్మన ఆత్మ అని భావిస్తూ వ్యవహరిస్తూ ప్రతి క్షణం సర్వుల ద్వారా ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే వారిని ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 10/3/2026. आज का हेडिंग मीठे बच्चे, सबसे बड़ी बीमारी देह अभिमान की है, इससे ही डाउनफॉल हुआ है, इसलिए अब देही अभिमानी बनो. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అన్నిటికంటే పెద్ద జబ్బు బాడీ కాన్షియస్నెస్, దేహ అభిమానం, నాది, నేను, నా వారు, నా పని, నా రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ అంటాం కదా. ఇదేంటది? బాడీ కాన్షియస్నెస్కి గుర్తు. అది మన సోల్ యొక్క డౌన్ ఫాలే అవుతుంది, దిగజారిపోవడం అనేదే జరుగుతుంది. సో యాక్చువల్లీ హూ యామ్ ఐ అంటే ఐఎమ్ అ సోల్ అనే ఒక ఒరిజినల్ నేచర్ తెలిసాక మరి ఇక్కడ సోల్ కాన్షియస్ స్టేజ్ని మెయింటైన్ చేయాలి, బట్ నాట్ ద బాడీ కాన్షియస్నెస్ అనేది చెప్తున్నారు. ప్రశ్న, तुम बच्चों की कर्मातीत अवस्था कब होगा? जब योग बल में कर्म भोग पर विजय प्राप्त करेगा, पूरा देही अभिमानी बनेगा. यह देह अभिमान का रोग सबसे बड़ा है, इससे दुनिया पतित हुई है. देही अभिमानी बने तो खुशी व नशा रहे, चलन भी सुधरे. మరి బాబా అంటున్నారు కర్మాతీత అవస్థ. కర్మ అంటే ఏంటి? మనం చేసే పని. మనం చేసే పని నుంచి డిటాచ్డ్ స్టేజ్ అవస్థను ఎప్పుడు పొందగలం? ఎప్పుడైతే యోగ బలం, మెడిటేషన్ పవర్తో కర్మ భోగాలను, అంటే ఈ కర్మతో, కర్మ అంటే ఏంటి? మనం చేసే పని, పనితో లింక్ అయిన రెస్పాన్సిబిలిటీస్ కానీ, అసోసియేషన్స్ కానీ, పనిష్మెంట్స్ కానీ ఏవో ఒకటి ఉంటాయి కదా, వాటిపైన విజయాన్ని ప్రాప్తి చేసుకోగలగాలి. అది ఎప్పుడు పాసిబుల్? యోగ బలంతో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హ్యూమన్ బాడీకి ఏదైనా రోగం వచ్చిందంటే అది కూడా కర్మ భోగంతో సమానం, ఒక పనిష్మెంట్తో సమానం. బికాస్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ అ పెయిన్ అవుట్ ఆఫ్ ఇట్. అది నేను యోగ బలంతో ఆ పెయిన్ పైన విజయాన్ని పొందగలగాలి. పూర్తిగా ఆత్మ అభిమాని స్థితిని మెయింటైన్ చేయగలగాలి. ఈ దేహం యొక్క అభిమానం చాలా పెద్ద జబ్బు. ఇది మొత్తం ప్రపంచాన్నే పతితంగా చేసేసింది. దీనికి క్వైట్ ఆపోజిట్ సోల్ కాన్షియస్నెస్, ఆత్మాభిమాని స్థితి. అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఆత్మ అభిమాని స్థితిలో ఉన్నట్టయితే మన నడవడిక కూడా బాగుపడుతుంది. ఒక్కసారి చెక్ చేసుకుందాం. అవుట్ ఆఫ్ 24 hours ఎంత సమయం సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉన్నాం,
ఎంత సమయం బాడీ కాన్షియస్ స్టేజ్‌లోకి తెలియకుండానే వెళ్ళిపోతున్నాము అనేది. ఎందుకంటే బాబా ఆటోమేటిక్‌గా చెప్పారు ఇండైరెక్ట్‌గా. బాడీ కాన్షియస్ స్టేజ్ మనలో ఉన్న జబ్బును తొలగించదు. సంతోషాన్ని పోగొట్టేస్తుంది. నడవడిక బాగుపడదు. పతితంగా చేసేస్తుంది. ఆత్మ యొక్క డౌన్‌ఫాల్ చేసేస్తుంది. మరి ఇలాంటి బాడీ కాన్షియస్ పైన నేనెంత విజయాన్ని పొందాననేది చెక్ చేసుకోవాలి. 'రాహీ కా అర్థ్ హై ఏ రాత్ కే రాహీ తక్ మత్ జానా సుబహ్ కా మంజిల్ దూర్ నహీ.' ఒక పాట ఉంది కదా! ఓ రాత్రి బాటసారి నువ్వు అలసిపోకు. అమృత వేళ శుభ యొక్క గడియలు ఎంతో దూరంగా లేవు. ఇక్కడ రాహి అంటే ఏంటి? బాటసారి అంటే ఏంటో కూడా పిల్లలు తెలుసుకున్నారు. మరి మీరందరూ ఎవరు? బ్రహ్మ యొక్క నోటి కమలం ద్వారా దత్తత తీసుకోబడిన పిల్లలు. అంటే ఏంటి? బ్రహ్మ దాదా లేఖరాజ్ ద్వారా జ్ఞానం తెలుసుకున్నాం. ఆ జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి వారి వంశావళిగా అయ్యాము. ఒకప్పుడు సర్వగుణాలతో సంపన్నంగా 16 కళలతో సంపూర్ణంగా ఉండేవాళ్ళం. ఒకప్పుడు విశ్వానికి యజమానిగా ఉండేవాళ్ళం. ఒకప్పుడు వజ్ర సమానమైన జీవితం కలవారిగా ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు నంబర్ వార్ పురుషార్థం అనుసారంగా నా ఆత్మ యొక్క పరివర్తన అనేది జరుగుతుంది. నేను ఆత్మ ఇప్పుడు దేవత అంత ఉన్నతంగా అవుతున్నాను. ఇప్పుడు నాలో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్, ఒక చేంజ్ అనేది అవుతుంది. మరి ఈ చేంజ్ కొంతమందిలో 5% ఉంటే కొంతమందిలో 10% చేంజ్ అనేది వస్తుంది. మెల్లమెల్లగా ఆ చేంజ్ అనేది ఈ ముఖవర్చస్సులో కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచం వారికి తెలీనే తెలీదు. ఇదే భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది. అంటారు కదా! క్రీస్తుకి 3000 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రపంచంలో స్వర్గం ఉండేది అనేది. మరి 3000 ఇయర్స్ బ్యాక్ ఏముండేది? ఎలా ఉండేది? ఎలా వచ్చింది? అది ఎక్కడికెళ్ళిందో ప్రపంచం వారికి తెలియదు. ఒకప్పుడు ఆత్మ సర్వ గుణాలతో సంపన్నంగా ఉంటే, ఇప్పుడు అదే ఆత్మలో ఏ గుణాలు లేవు. ఒకప్పుడు మనుషులు ఎంత షావుకారులుగా ఉండేవారు. మరిప్పుడు అలాంటి మనుషులే ఎలా అయిపోయారు? డౌన్ ఫాల్ అనేది జరిగింది. ఈ విషయాలన్నీ బాబా కూర్చొని అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు, ఎసెన్స్, బాటమ్ పాయింట్, ఆత్మ అభిమానిగా ఒకప్పుడు ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అదే స్పిరిచువల్ ఇంటాక్సికేషన్, సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది మీలోకి రావాలి. బాడీ కాన్షియస్‌నెస్‌ని తొలగించాలి. ఇదొక చాలా పెద్ద జబ్బు. సత్యుగం అంటే గోల్డెన్ ఏజ్‌లో సోల్ కాన్షియస్ స్టేజ్‌లోనే ఉండేవారు. చాలా సుఖంగా ఉండేవారు. మరి ఆ విధంగా మనల్ని ఎవరు తయారు చేశారు? పరమాత్మ తయారు చేశారు కదా! ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. ఈ ఆత్మ యొక్క డౌన్ ఫాల్ ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రతి ఒక్కరు తమ తమ యాక్చువల్ ధర్మం గురించే మర్చిపోయారు. భారతదేశం వర్త్ నాట్ ఎ పెనీగా ఒక్క పైసాకు కూడా విలువలేనటి వారిగా అయిపోయింది. దాని ముఖ్యమైన కారణం ఏంటి? ఈ భారతదేశంలో ఉన్న సోల్ కాన్షియస్‌నెస్‌తో ఉన్న ప్రతి ఒక్క సోల్. కానీ అది ఎవ్వరి మిస్టేక్ కాదు. డ్రామా ఆ విధంగా తయారైంది. ఒకప్పుడు ఇదే భారతదేశం చాలా షావుకారుగా ఉండేది. ఇప్పుడు ఇదే భారతదేశం నిరుపేదగా అయిపోయింది. ధర్మభ్రష్ట్, కర్మభ్రష్ట్ అనేది జరిగింది. ఒకప్పుడు రామరాజ్యం ఉండేది. అంటే గోల్డెన్ ఏజ్ ఉండేది. ఎంతో సుసంపన్నంగా, ఆనందంగా ఉండేవారు. మరి ఇప్పుడు రావణ రాజ్యం వచ్చేసింది. బాడీ కాన్షియస్‌నెస్ వచ్చేసింది. ఎంత నిరుపేదగా అయిపోయారు. కానీ శాస్త్రాల్లో కల్పం యొక్క ఆయుష్షు లక్షల సంవత్సరాలు అని రాసేశారు. మరి ఎంతగా 3000 సంవత్సరాల క్రితం ఉన్న భారతదేశం స్వర్గంగా ఉండేదని ఒక శాస్త్రంలో రాస్తే,
ఇంకొక శాస్త్రంలో లక్షల సంవత్సరాలు స్వర్గానికి అని అన్నారు. అంటే ఒకే ధర్మం వారు, రిలీజియన్ వారు రకరకాలుగా రాయడం మొదలుపెట్టారు. ఇదంతా సృష్టి యొక్క హిస్టరీ, జాగ్రఫీ ఇలా ఫిక్స్ అయిపోయి ఉంది. మళ్ళీ ఇలాగే రిపీట్ అవుతుంది. ఒకప్పుడు ఎవరైతే సోల్ కాన్షియస్గా ఉండేవారు, వారు బాడీ కాన్షియస్గా అయిపోయారు. సో క్షణ క్షణం అనుభవం చేసుకోవాలి, ఐ యామ్ అ సోల్, నేను సోల్ కాన్షియస్ స్టేజ్ని మెయింటైన్ చేయాలి అనేది చెక్ చేసుకోవాలి. ఈ బాడీ కాన్షియస్నెస్ అన్నిటికంటే పెద్ద జబ్బు. ఈ జబ్బును తొలగించుకోవడానికి మీరెంతో శ్రమ చేయాలి. ఆ శ్రమ బాబా స్మృతితోనే జరుగుతుంది. సోల్ కాన్షియస్ స్టేజ్లో కనుక ఉంటే మీకు లెక్కలేనంత సంతోషం వస్తుంది. సో 21 జన్మలు, 21 బర్త్స్, సత్య త్రేతాయుగాల వారసత్వాన్ని తీసుకుంటారు కేవలం సోల్ కాన్షియస్ స్టేజ్ ద్వారా. ఒకప్పుడు ఇదే భారతదేశం ఎంతో ఉన్నతంగా ఉండేది. డౌన్ఫాల్ జరిగింది. అదంతా ఎందుకు జరిగింది? బాడీ కాన్షియస్ స్టేజ్ వల్ల అనే ఒక కారణం ఎవ్వరికీ తెలియదు. సో ఈరోజు మెయిన్ మురళి అంతా ఫోకస్ ఎన్నోసార్లు చెప్పారు. బాడీ కాన్షియస్నెస్ డౌన్ఫాల్కి గుర్తు, సోల్ కాన్షియస్నెస్ ఎలివేటెడ్ స్టేజ్కి గుర్తు అనేది. మరి ఇంత దుఃఖాన్ని ఇచ్చే బాడీ కాన్షియస్నెస్ జబ్బును నేను వదిలానా లేదా అనేది స్వయం చెక్ చేసుకోవాలి. ఇదే ధారణలో చెప్పారు, దేహ అభిమాన్ में आकर कोई भी उल्टा सुल्टा कार्य नहीं करना है. బాడీ కాన్షియస్ లోకి వచ్చేసి ఉల్టా సుల్టా పనులు ఏవి చేయకూడదు. పూర్తిగా సోల్ కాన్షియస్ స్టేజ్ పైన పూర్తి అటెన్షన్ పెట్టాలి. మీ నడవడికను కూడా మీరు బాగుపరుచుకోవాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి, శీతలంగా తయారవ్వాలి. లోపల క్రోధం, మోహం అనే భూతాలు ఉంటే వాళ్ళని తొలగించుకోవాలి. సో నేను మధురంగా ఉంటున్నానా, శీతలంగా ఉంటున్నానా, సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉంటున్నానా, ఉల్టా సుల్టా పనులేవి చేయటం లేదు కదా, బాడీ కాన్షియస్కి ఎంతవరకు ఫుల్ స్టాప్ పెట్టాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. वरदानम, रिकॉर्ड देने का रिकॉर्ड ठीक रखे तो खुशी का महादान करने वाले పుణ్య ఆత్మ భవ. ఈ వర్తమాన సమయంలో నలువైపులా ప్రతి ఒక్కరికి రిగార్డ్, రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అప్పుడు నా బిహేవియర్ అనే రికార్డ్ సరిగ్గా అయిపోతుంది. నలువైపులా రిగార్డ్ ఇవ్వాలి. రిగార్డ్ ఇస్తేనే మీరు రిగార్డ్ తీసుకోగలరు. సో ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇవ్వాలి, గౌరవాన్ని తీసుకోవాలి. అప్పుడు సంతోషం అనే మహాదానం పుణ్య ఆత్మగా చేస్తుంది. స్లోగన్, హర్ గడి కో అంతిమ గడి సమజ్కర్ చలే తో ఎవర్ రెడీ రహేగా. ప్రతి నిమిషాన్ని అంతిమ నిమిషంగా భావించాలంటే ఏంటి? నాకు నెక్స్ట్ సెకండ్ ఏదైనా అవ్వచ్చు, నెక్స్ట్ సెకండ్ ఏదైనా అవ్వచ్చు. సో ప్రతి సెకండ్ నా అంతిమ సెకండ్గా భావించినట్టయితే ఎవర్ రెడీ సోల్గా ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేయాలంటే వదిలేయగలగాలి. అయ్యో నా ఫ్యామిలీ, నా రెస్పాన్సిబిలిటీస్, నా కర్మ భోగం, కర్మల లెక్కాచారం ఇవన్నీ గుర్తుపెట్టుకున్నట్టయితే ఇంకా ఎప్పటికీ ఈ శరీరాన్ని వదిలేయలేం. ఎప్పుడో ఒకసారి వదలాల్సిందే. వదలటం పరమాత్మ స్మృతిలో వదిలితే అహో సౌభాగ్యం. సో ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను ఆత్మ అభిమాని స్థితిలో ఉండేవారిని. నా పైన నేను అటెన్షన్ పెడతాను, క్రోధం మోహం పైన విజయాన్ని పొందుతాను, మధురంగా అవుతాను, శీతలంగా అవుతాను, భగవంతుడి సేవలో ఉంటాను, నా ముఖ వచ్చస్సును నడవడికను మార్చుకోగలను, నాలో ఉన్న భూతాలను తొలగించుకుంటాను, ఎంతో సంతోషంగా ఉంటాను, ఇతరులకి రెస్పెక్ట్ కూడా ఇవ్వగలను. ఓకే, సో ఆ సోల్ కాన్షియస్నెస్ యొక్క
బ్యూటీని ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకే, సిట్ స్ట్రైట్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ బ్రుకుటి మధ్య స్థానంలో ఉండే స్థిరమైన ఆత్మను, శక్తివంతమైన ఆత్మను, పరోపకారి ఆత్మను, శుద్ధమైన ఆత్మను, చైతన్యమైన ఆత్మను, సదా పరమాత్మ స్మృతిలో ఉండేవారిని నేను పరమాత్మ ప్రియ ఆత్మను. సదా నా ఈ ఆత్మ అభిమాని స్థితిలో ఉండేవారిని సదా మనస వాచ కర్మన స్థిరమైన శక్తిశాలి స్థితిలో ఉండేవారిని. I, the soul, a detached observer, I always try to experience myself as the point of light, a light which enlightens every other soul. This is a powerful stage of soul consciousness. I always try to pay attention on myself, on my behavior, and on my actions. This is a soul conscious stage, a stage detached from this world, a stage liked by every other person. A soul conscious stage makes me flying all the time, detached all the time, and complete attachment towards the One Father. The soul conscious stage makes me a light personality, away from the responsibilities of this body, and I always try to stay relaxed and detached. Hey Father, thank you so much for showing us the path of the body consciousness, the difference between the soul consciousness. I always try to follow the path of the soul conscious stage and try to remain connected towards the One Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the lightness and the radiations from the Supreme Father. Spread such radiations to every part of this body. With the help of my Father, I am going to experience a stage of detachment, a stage of power, and a stage of lightness. Om Shanti.